ఆమె ఓ విద్యా సంస్థకు అధిపతి. వేలాది మంది విద్యార్థులను చదివిస్తూ విద్యారంగంలో తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. అంతేకాక పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుని తన వంతు సమాజానికి తోడ్పాటందించారు. అయితే రాజకీయంగా రాణిస్తే మరింత సేవ చేసుకునే అవకాశం ఉంటుందని భావించిన ఆమె 2014లో రాజకీయ అరంగేట్రం చేశారు. మొదటి ఎంట్రీతోనే ఎంపీగా విజయం సాధించారు. అయితే అక్కడే ఆమె రాజకీయ జీవితం తల్లక్రిందులైంది. ఇంతకీ ఎవరామె, ఏమైంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. చదువు ఓ వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని నమ్మిన వ్యక్తి బుట్టా రేణుక. ఉన్నతమైన ప్రమాణాలతో విద్యా సంస్థలు నడుపుతూనే నిరాధారణ గురైన అనేక మంది పేద పిల్లలకు తన వంతు సహకారం అందించాలని తప్పించారు. ఈ క్రమంలో బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక మందికి చేయూత అందిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది నిర్భాగ్య విద్యార్థులు బుట్టా ఫౌండేషన్ ద్వారా ఉన్నత చదువులు చదువుతున్నారు. అయితే రాజకీయంగా అవకాశం వస్తే మరెందరికో మరిన్ని సేవలు అందించవచ్చనే ఉద్దేశంతో 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి రాజకీయం అరంగేట్రం చేశారు. కర్నూలు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి మొదటి ఎంట్రీతోనే టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడుపై విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం కాగా రాష్ట్రంలో టీడీపీ అధికార హోదా సాధించి నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే బుట్టా రేణుక అనాలోచిత నిర్ణయమో లేక భర్త ప్రోద్బలమో తెలియదు. కానీ 2 ఏళ్ల తరువాత బుట్టా రేణుక పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి అసలు రాజకీయం రంగు బుట్టాకు తెలిసి వచ్చింది. క్రమంగా బుట్టాకు టీడీపీలో చేదు అనుభవాలు ఎదురవుతూ వచ్చాయి. అధికార పార్టీలో ఎలాంటి అధికారం లేక నమ్మిన ప్రజలకు ఏమీ చేయలేని అగమ్య గోచర పరిస్థితిని ఆ 2 ఏళ్ల పాటు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 2019 ఎన్నికల నాటికి ఏ పార్టీ కూడా ఆమెను పరిశీలనలోనికి తీసుకోకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ ఆ ఏడాది వైసీపీ 151 అసెంబ్లీ సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీ జెండాపై గెలిచి ఫిరాయింపుకు పాల్పడటంతో ఆ 5 ఏళ్లు అటూ ఇటూ కాకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఇక 5 ఏళ్ల జగన్ హయాంలో గెలిచి మంత్రులు అయిన వారికే దిక్కు లేకుండా పోతే బుట్టా రేణుకను ఎవరు లెక్క చేసేది అనే చర్చ కూడా జరిగింది. ఎందరూ ఎన్ని సూటి పోటీ మాటలు అన్నా కూడా మనోనిబ్బరంతో భరిస్తూ తనదైన రోజు వస్తుందని, తనేంటో ప్రజలకు సేవ చేసి నిరూపించుకోవాలనే అవకాశం, అదృష్టం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయితే పార్టీలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని అధిష్టానం మాట ఇవ్వటంతో మౌనంగా ఉండిపోక తప్పలేదు. ఈ క్రమంలో మౌనంగా ఉన్న బుట్టా రేణుకకు 2024లో ఎమ్మిగనూరు నుండి వైఎస్ఆర్సీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే కూటమి గాలి వీచడంతో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో మరోసారి ఆమెకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. అయితే తనను ఆశ్రయించిన వారికి ఓ నేతగా ప్రజలకు సహాయ సహకారం అందించారు. చాలా మంది పేదలు తమ బాధలు విన్నవించుకుంటే ఓపికగా వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నమ్మి వచ్చిన ప్రజలను నిరుత్సాహపరచకుండా తన వంతు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా స్పందించి అండగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారని సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటమి పాలైనా ఎక్కడా నిరాశ చెందకుండా ఆశ్రయించిన వారికి ఆర్థిక చేయూతనిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే వెంటనే స్పందించి వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. ఇలా గత అనుభవాల దృష్ట్యా బుట్టా రేణుక రాజకీయాలపై అవగాహన పెంచుకుని 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి బుట్టా రేణుక రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో. నిలకడలేని రాజకీయం, వ్యవహార శైలినే బుట్టా రేణుకను అగమ్య గోచరంలోకి నెట్టిందా? రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం కోల్పోయి రెంటికి చెట్ట రేవడ్లా ఆమె పరిస్థితి తయారైందా? అనుభవరాహిత్యమా లేక మనీ పాలిటిక్స్తో ఏదైనా సాధ్యం అని భావించారా? రాజకీయ ప్రయాణంలో ఆయాసపడుతున్న ఆమె పట్ల సొంత సామాజిక వర్గం కూడా సానుభూతి చూపలేదా? ఆమె రాజకీయ అడుగులపై జనం ఏమంటున్నారు? బుట్టా రేణుక అనాలోచిత నిర్ణయమో లేక భర్త ప్రోద్బలమో కానీ 2 ఏళ్ల తరువాత పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయ్యారు. ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుండి అసలు రాజకీయం రంగు బుట్టాకు తెలిసి వచ్చింది. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తూనే ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించడంతో ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయంగానూ ఆమెకు మైనస్ అయ్యింది. అధికార పార్టీలో ఉంటే ప్రజలకు ఏదైనా చేయవచ్చని భావించారో ఏమో కానీ టీడీపీలో చేరిపోయారు. అయితే నమ్మిపోయిన టీడీపీలోనూ సరైన గౌరవం దొరకలేదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే బుట్టాకు టీడీపీలో చేదు అనుభవాలు తప్పలేదు. అధికార పార్టీలో ఎలాంటి అధికారం లేక నమ్మిన ప్రజలకు ఏమీ చేయలేని అగమ్య గోచర పరిస్థితిని ఆ 2 ఏళ్ల పాటు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 2019 ఎన్నికల నాటికి ఏ పార్టీ కూడా ఆమెను పరిశీలనలోనికి తీసుకోకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ ఏడాది వైసీపీ 151 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీ జెండాపై గెలిచి ఫిరాయింపుకు పాల్పడటంతో ఆ 5 ఏళ్లు అటూ ఇటూ కాకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఇక ఆ 5 ఏళ్ల జగన్ హయాంలో గెలిచిన మంత్రులు అయిన వారికే దిక్కు లేకుండా పోతే బుట్టా రేణుకను ఎవరూ లెక్క చేసేదే అనే చర్చ కూడా వినిపించింది. ఎందరూ ఎన్ని సూటిపోటి మాటలు అన్నా మనోనిబ్బరంతో భరిస్తూ తనదైన రోజు వస్తుందని, తనేంటో ప్రజలకు సేవ చేసి నిరూపించుకోవాలని అవకాశం, అదృష్టం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయితే పార్టీలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని అధిష్టానం మాట ఇవ్వటంతో మౌనంగా ఉండిపోక తప్పలేదు. ఇక చెప్పినట్టుగానే వైసీపీ అధినేత జగన్ బుట్టా రేణుకను గుర్తించారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎమ్గనూరు నుండి టికెట్ కేటాయించారు. కురు వృద్ధుడు, నియోజకవర్గంలో తిరుగులేని మనిషిగా తనదైన ముద్ర ఉన్న చెన్నకేశవరెడ్డిని వయోభారంతో అధిష్టానం పక్కన పెట్టేసి బుట్టాకు ఛాన్స్ ఇచ్చింది. చేనేత సామాజిక వర్గానికి కేంద్రంగా ఉన్న ఎమ్గనూరు నుండి అదే సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక అయితేనే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వగలదని వైసీపీ భావించింది. దాంతో బుట్టాకు వైసీపీ కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుట్టా రేణుక ఎమ్గనూరులో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే ఉంటూ జనాల్లోకి వెళ్లి ఇంటింటా పలకరించి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
కానీ గెలుపులో కీలక పాత్ర వహిస్తున్న సొంత సామాజిక వర్గం నేతలు బుట్టా రేణుక ప్రాతినిధ్యాన్ని స్వీకరించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచి వైసీపీ 11 సీట్లకు పరిమితమైన ఎమ్గనూరులో మాత్రం తాను ఓడిపోవడమేంటనే బాధ బుట్టాను ఇప్పటికీ వేధిస్తుంది. రాజకీయంగా ఆమె ఎంతో పోగొట్టుకోక తప్పలేదు. తను సొంతంగా పర్యవేక్షిస్తున్న విద్యారంగాన్ని పక్కన పెట్టి రాజకీయం కోసం కూడబెట్టుకున్న డబ్బులు అంతా పోగొట్టుకుని పరేషాన్ కావడం తప్ప ఆమెకు ఏమీ మిగలలేదు. అయితే ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచారనే చర్చ నడుస్తోంది. ప్రజెంట్ ఎమ్గనూరులో వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది. 8 నెలల టీడీపీ పాలన వైఫల్యాలపై వైసీపీ చేపట్టే కార్యక్రమాలు బుట్టా వర్గం ఓవైపు, మరోవైపు చెన్నకేశవరెడ్డి వర్గం వేర్వేరుగా నిర్వహిస్తూ ఉండటంతో బుట్టాకు మరింత ప్రాణ సంకటంగా మారిందంటున్నారు స్థానికులు. రాజకీయ ఒడిదుడుకులు షరామామూలే. కానీ బుట్టా రేణుక నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండడం లేరనేది ఇప్పుడు సరికొత్త చర్చ. పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండరని, ఏ నెలకో ఒకసారి ఎమ్గనూరు వచ్చి వెళ్తారని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ పెట్టే ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వైసీపీ క్యాడర్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆమెకు మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి వర్గం మద్దతు లేకపోవడంతో పార్టీ 2 గ్రూపులుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే కుమారుడు జగన్మోహన్ రెడ్డి బుట్టాకు దూరంగా ఉంటూ సపరేటు కార్యక్రమాలు చేయడంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రాష్ట్ర పిలుపు కార్యక్రమాలు ఉన్నా కూడా బుట్టా అందుబాటులోకి రావటం లేదని పార్టీ శ్రేణులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టినా బుట్టా రేణుక నోరు మెదపడం లేదంటున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి తిరిగి తన వ్యాపార సంస్థలు చూసుకోవటం కోసం హైదరాబాద్కు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. మొత్తానికి పార్టీ కార్యకర్తలను అసలు పట్టించుకోకపోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజకీయ ఒడిదుడుకుల మధ్య బాటసారిగా మిగిలిపోయిన బుట్టా రేణుక తన క్యాడర్ను ఎలా కాపాడుకుంటారో చూడాలి. అపజయం విజయానికి తొలి మెట్టు అన్నట్లు ఓడిన చోటే గెలిచేందుకు జనానికి అందుబాటులో ఉంటారో లేదా మళ్లీ ఎన్నికలు వచ్చాక కదా అని సైలెంట్గా తీసుకుంటారో చూడాలి. మరి రాజకీయం తన ఇంట ఉందంటూ పౌరుషం చూపిస్తున్న కురు వృద్ధుడు చెన్నకేశవరెడ్డి వర్గాన్ని తన వైపు తిప్పుకొని పార్టీని ఏకతాటిపైకి ఎలా తెస్తారో వేచి చూడాలనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చూడాలి మరి 2029లో ఎమ్గనూరు ముఖ చిత్రంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.